ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు బోధిస్తున్నారు. సాధారణంగా మనలో చాలా మందిమి సంతోషం, తృప్తి మరియు సంతృప్తి కోసం బయట ప్రపంచం వైపు చూస్తాము. మంచి ఉద్యోగం వస్తేనో, బాగా డబ్బు సంపాదిస్తేనో, మంచి కుటుంబం దొరికితేనో, లేదా సమాజంలో మంచి పేరు వస్తేనో ఆనందంగా ఉంటామని అనుకుంటాము. కాని ఇవన్నీ శాశ్వతమా అని ఆలోచిస్తే కాదని మనకు తెలుసు. ఈరోజు ఉన్నవి రేపు పోవచ్చు. వీటిపై ఆధారపడిన మన ఆనందం కూడా వాటితో పాటే మాయమవుతుంది. మరి నిజమైన ఎప్పటికీ తరగని ఆనందం ఎక్కడ ఉంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు, ఏ వ్యక్తి అయితే తన ఆనందాన్ని బయట వెతుక్కోకుండా తనలోనే, తన ఆత్మలోనే కనుగొంటాడో, ఎవరైతే తన ఆత్మతోనే పూర్తి సంతృప్తి చెందుతాడో, ఎవరైతే తన స్వరూపంలోనే స్థిరంగా నిలిచి ఉంటాడో, అటువంటి ఆత్మజ్ఞానికి ఇక చేయవలసిన కర్తవ్యం ఏదీ మిగిలి ఉండదు. దీని అర్థం అతను ఏ పని చేయకుండా సోమరిగలు ఉంటాడని కాదు. ఆయన చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసమే ఉంటుంది కాని తన కోసం ఏదో పొందాలనే ఆశతో మాత్రం ఉండదు. ఎందుకంటే పొందవలసిన పరిపూర్ణమైన ఆనందాన్ని ఆయన తనలోనే కనుగొన్నాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఇంట్లోనే అంతులేని సంపద, అమృతంతో సమానమైన భోజనం ఉన్న వ్యక్తి బయట ఎక్కడో దొరికే చిన్న చిన్న వస్తువుల కోసం ఆరాటపడడు కదా. అలాగే ఆత్మజ్ఞానం అనే అనంతమైన ఆనంద సముద్రాన్ని తనలోనే కనుగొన్న వ్యక్తి ఈ ప్రపంచంలోని అశాశ్వతమైన సుఖాల కోసం పరుగులు తీయడు. అతడు ఆత్మతృప్తుడు, ఆత్మారాముడు, తనలో తాను సంపూర్ణుడు. అందుకే అటువంటి జీవన్ముక్తుడికి శాస్త్రాలు నిర్దేశించిన కర్మలు చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కర్మల యొక్క అంతిమ లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని అతను ఇప్పటికే సాధించాడు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. మన ఆనందం యొక్క మూలం మన బయట లేదు, మన లోపలే ఉంది. మన దృష్టిని బయటి ప్రపంచం నుండి లోపలికి మళ్లించినప్పుడు, మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే నిజమైన శాంతి, పరిపూర్ణత మనకు లభిస్తాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.